సో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల హోరు జోరు అయితే కొనసాగుతోంది. సో మునుపెన్నడూ లేని విధంగా సో గతంలో మన అసెంబ్లీ ఎన్నికలు కదా, పార్లమెంట్ ఎన్నికలు కదా జరిగినట్టుగానే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. సో గతంలో అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయా జరగలేదా అని సాధారణ ప్రజలకైతే తెలిసేదే కాదు. సో ఏమున్నా గ్రాడ్యుయేట్స్కి ఆ గ్రాడ్యుయేట్స్ కూడా సగం మంది ఎన్రోల్ అయ్యేటోళ్ళు, సగం మంది కాకపోయేటోళ్ళు. సో అట్లా అసలు జరిగినాయా లేదా అన్నట్టుగా జరిగినటువంటి ఎన్నికలు ఈసారి అయితే చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. హోరాహోరీ పోరు నడిచే అవకాశం కనబడుతోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ళు చక్రం తిప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి పోటీలో లేదు. ఇక వేరే ఇక్కడ కాంగ్రెస్కు బీజేపీకి మధ్య హోరాహోరీ పోరు జరిగే విధంగా కనబడుతుంది. దీంట్లో ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో నరేందర్ రెడ్డి, సో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అంటూ ఉంటారు. సో ఆ నరేందర్ రెడ్డికి సంబంధించి ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఆయనకు ఓటేస్తారని చెప్పేసి కాలర్ ఫోన్ చేస్తే ఎట్లా మాట్లాడుతారో చూడరు ఒకసారి. సో ఆయనకు నెగిటివిటీ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ విద్యా వ్యవస్థలో, విద్యారంగంలో, విద్యా సంస్థలలో ఉన్నాడు కాబట్టి సో అక్కడ విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ చాలామంది నెగిటివ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకసారి అది విందాం, మనం ఏం మాట్లాడారో విందాం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన డాక్టర్ బి నరేందర్ రెడ్డి సార్ ఆఫీస్ నుండి మాట్లాడుతున్నామని చెప్పండి. ఫిబ్రవరి 27 జరిగే పోలింగ్ లో డాక్టర్ బి నరేందర్ రెడ్డి సార్ గారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వవలసిందే కోరుతున్నాం. లేదమ్మా, ఆయన ఓటమి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. సార్ ఎందుకు సార్? వారు కేవలం వారిది కాలేజీ ఉన్నది కదా. ఏం కాలేజీ? ఆల్ఫోర్ జూనియర్ కాలేజ్. అందులోనే మా కూతురు చదివింది. మా కూతురుని చదివినప్పుడు సార్కు ఏదైనా రిక్వెస్ట్ అంటే మా పాపను బ్రాంచ్ చేంజ్ చేయడానికి దానికోసం అని 4 సార్లు వస్తే ఒకసారి కూడా సార్ అపాయింట్మెంట్ ఇవ్వలే. సార్ ఛాంబర్లోకి మమ్మల్ని రానియలే. ఏ పేద విద్యార్థికి ఆయన ఎప్పుడు 10 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వలే. హలో, ఆయన కార్పొరేట్ కాలేజీలకు పనిచేస్తాడు తప్ప రాజకీయానికి పనిచేయడు. ఓకేనమ్మా? ఇప్పుడు నేను చెప్పింది మీరు ఫీడ్బ్యాక్ చెప్తారా లేకపోతే మీరు పెట్టే సత్నే ఊరుకుంటారా? ఫీడ్బ్యాక్ చెప్పండి. సార్ను మంచిగా కాలేజీ నడుపుకోమనండి. సార్ రాజకీయాలు పనికిరారు. సార్ మీరు ఎప్పుడు ఎవరికి డిస్కౌంట్ ఇవ్వలేదట, ఎవరు వస్తే ఫోన్ ఎత్తలేదట, ఏ తల్లిదండ్రులు వచ్చినా మీరు చక్కగా రెస్పాన్స్ కాలేదట. ఇక మీరు ఎమ్మెల్సీ ఏం చేస్తారు? సప్లైకి వద్దు ఊకోని అని చెప్పారు. ఓకేనమ్మా? ఎందుకు ఓటేయాలి? బెనిఫిట్స్ ఉంటాయి కదా సార్ గెలిస్తే. ఏం బెనిఫిట్స్ అండి? సార్ ఎడ్యుకేటెడ్ కదా సార్, ఎడ్యుకేటెడ్ వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? సార్ మీరు ఏ క్యాండిడేట్ గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏ పార్టీ క్యాండిడేట్ గురించి మాట్లాడుతున్నారు? ఎవరి తరఫున మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వి నరేందర్ రెడ్డి సార్. నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున నిల్చుంటారు కదా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారా అండి? సార్ పార్టీ టికెట్ మొన్ననే కన్ఫర్మ్. కరెక్ట్ అండి, పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ వల్ల సార్కి ఓకే పర్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే కంటే ముందు 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పింది, అమలు చేస్తామని చెప్పింది. 100 రోజులలోనే 100 రోజులు అయిపోయింది. 6 గ్యారెంటీలు అమలు చేసిందా? చేయలేదు. పిఆర్సీ పెంపు చేస్తాము అని చెప్పింది, చేసిందా? చేయలేదు. 317 సవరణ చేస్తామని చెప్పింది, చేసిందా? చేయలేదు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది, చేసిందా? చేయలేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు, చేసిర్రా? చేయలేదు. మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, చేసిర్రా? చేయలేదు. తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? ఇయ్యలేదు. ఇక కనీసం రోడ్లు ఎత్తుర్రా? వేస్తలేరు. అసలు మరి బండ్లు ఇస్తా అన్నారు, అదాన్ని ఇచ్చిర్రా? ఇయ్యలేదు. ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? రోజుకొక గురుకులాలలో పాయిజన్ అవుతుంది, ఫుడ్ పాయిజన్ అవుతుంది. దాన్ని ఏమంటారు, పిల్లలు చచ్చిపోతున్నారు. సార్ మేము జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికి కాల్ చేశాం సార్. ఇన్ఫార్మ్ చేయాలన్నప్పుడు మీరు ఎందుకు ఓటేయాలి అనేది ఓటేయండి అని అడగద్దు. మరి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. పోనీ నరేందర్ రెడ్డి గారి గురించే మాట్లాడదాం. 2018లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి నరేందర్ రెడ్డి గారు ఏ ఒక్క రోజైనా ఈ సమస్యల పైన అప్పుడున్న గవర్నమెంట్ కానీ, బీఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ క్వశ్చన్ చేసిర్రా? చేయలేదు. పోనీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ చదివిస్తాడు కదా, అంటే స్కూల్ పెట్టిర్రు కదా. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చచ్చిపోయినప్పుడు కూడా నరేందర్ రెడ్డి ఏమన్నా మాట్లాడలేదు. గ్రూప్ 1 మొన్న పేపర్ లీక్ అయింది బీఆర్ఎస్ గవర్నమెంట్లు ఉన్నప్పుడు, దానిపైన ఏమన్నా మాట్లాడిండా? లేదు. పిల్లగాళ్ళు అందరూ కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు. ఉద్యోగస్తుల గురించి మాట్లాడిండా? లేదు. ఇవన్నీ మాట్లాడకుండా ఇప్పుడు వచ్చి ఓటేయమంటే ఎందుకు ఎత్తారండి?
పోనీ ఇవన్నీ పెట్టరు. అసలు పేరెంట్స్కి ఏమైనా అందుబాటులో ఉంటాడా? ఉండడు. ఏమన్నా తక్కువ చేస్తాడా ఫీజు అంటే తక్కువ చేయడు. అట్లా ఇప్పుడే అందుబాటులో ఉన్నారు, రేపు గెలిచిన తర్వాత ఏం అందుబాటులో ఉంటారండి. కాబట్టి మీకు పాపం మిమ్మల్ని ఏం అంటలేము, ఎందుకంటే మీకు ఏదో పాపం శాలరీస్ అదో ఏదో ఇచ్చేసి మీకు ఏదో మాట్లాడిపిస్తున్నట్టున్నారు. కానీ మీరు కూడా రేపు ఓటేస్తారు కాబట్టి మీరు కూడా గ్రాడ్యుయేట్ అనుకుంటున్నా. దయచేసి ఇవన్నీ ఆలోచించుకొని మీరే నిర్ణయం తీసుకొని వేయరు. సో చూస్తున్నాం కదా క్లియర్గా, అంటే ఇక్కడ చాలామంది గ్రాడ్యుయేట్స్ పార్టీలకు అతీతంగా కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కేవలం పార్టీలను మాత్రమే పరిగణలోకి తీసుకునే పరిస్థితి అయితే కనబడతలేదు. ఎందుకంటే వీళ్ళు ఇందాక గ్రాడ్యుయేట్స్ ఇద్దరు ముగ్గురు 2-3 కాల్స్ ఉన్నట్టున్నాయి. ఇలా చాలామంది ఒకరు మాట్లాడుతూనేమో మా పిల్లలకు ఫీజులు తక్కువ చేయలేదు, సో ఫీజులు తగ్గించలేదని చెప్పేసి కొంతమంది ఆవేదన. అండ్ గతంలో ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ టైంలో పేపర్ లీక్ అయింది, అప్పుడు కూడా మాట్లాడలేదు. 2018లో ఎప్పుడో పార్టీలో జాయిన్ అయ్యిండు ఈయన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా తప్పిదాలు జరిగినాయి, అప్పుడు కూడా ప్రశ్నించలేదు, ఇప్పుడు ప్రశ్నిస్తలేడని చెప్పేసి. సో ఆల్రెడీ అవకాశం ఉండి ఎప్పుడు ప్రశ్నించలేదు కాబట్టి ప్రశ్నించలేదు అనే ఒక రిమార్క్ కూడా ఉంది. అట్లాగనే ఫీజులు తగ్గించడని ఇట్లా రకరకాలుగా. సో అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రావడం కూడా, అంటే కాంగ్రెస్ యొక్క కొన్ని వైఫల్యాలు కూడా ఇక్కడ కొన్ని యాడ్ అవుతున్నాయి. సో కాంగ్రెస్ వైఫల్యాలు కూడా దీనికి యాడ్ అవుతున్నాయి. సో ఇట్లా రకరకాల కారణాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఈ కాల్లో 2-3 రకరకాల కారణాలు అయితే చెప్పారు. మొత్తంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి విషయంలో చాలామంది గ్రాడ్యుయేట్స్ అయితే కాస్తంత అసంతృప్తితోటే ఉన్నట్టుగా అయితే ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. మరి చూడాలి, మరి ఇంకా రాను ఇంకా 4-5 రోజులు 6 రోజుల టైం ఉంది కాబట్టి. సో చాలా వరకు గ్రాడ్యుయేట్స్ ఎన్రోల్ చేసుకున్నారు. మరి ఈసారి పోరైతే తప్పేటట్లేదు. మరి ఎంతవరకు ఈ పార్టీ అనేది ఆయనకు హెల్ప్ అవుతుంది? ఆల్రెడీ విద్యా సంస్థలు ఉన్నాయి, విద్యార్థులు ఉన్నారు, లక్షల మంది 1000 మంది విద్యార్థులు అయినా చదువుకొని పోయారు కాబట్టి మరి అక్కడ వాతావరణాన్ని ఎట్లా వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ఓట్లు వేస్తారు, లేదా ఇంకా ఇతర పార్టీలకు సంబంధించి ఎట్లా కంపేర్ చేసుకుంటారు, ఇతర పార్టీ అభ్యర్థులను ఏ రకంగా పరిగణలోకి తీసుకుంటారు అనేది మనం ఇప్పుడే ఒక అంచనాకు రాలేము. ఎందుకంటే ఇది ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికల్లాగా మార్చేసారు కాబట్టి. సో ఇప్పుడే దానికి సంబంధించిన పూర్తిస్థాయి మనం వివరణ ఇవ్వలేము, అనాలిసిస్ చేయలేము, కానీ ప్రెడిక్ట్ చేయలేము. సో ఇప్పటికైతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే కంటిన్యూస్గా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సంబంధించి వ్యతిరేకంగా వినబడుతున్నటువంటి వాయిస్లు అయితే బయటకు వస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ.